వాస్తవంగా దళితులని వివక్ష చూపించడం దళితుల పట్ల, అదే సందర్భంలో దళితులు అనేటటువంటి పేరుతో దుర్భాషలాడటం అన్నటువంటిది నిషేధమే కాదు, దాని కారణంగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళ కోసమని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తెచ్చారు. దళితులు గిరిజనులు ఎవరైతే వాళ్ళని కులం పేరుతో దూషించినా అవమానించినా శిక్షించడం అన్నట్టు. ఇది మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి చట్టం. కానీ కాలక్రమంలో రాజకీయ పార్టీల యొక్క ప్రతీకారాలు తీర్చుకోవడానికి, లేదంటే వ్యక్తుల మీదన తమ కోపాలు తీర్చుకోవడానికి, లేదా కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఈ యాక్ట్ని వాడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి వాటి మీదన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 6 కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజల సమక్షంలో బహిరంగంగా అవమానించినట్టు, బెదిరించినట్టు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించిన ఘటన 4 గోడల మధ్య జరిగిందని, ఘటన జరిగాక ఫిర్యాదుదారుని సహచరులు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొనడం మీద సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదంటూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిషీల ధర్మాసనం కేసును కొట్టేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఎస్ కింద నేరం నిరూపితం కావాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన ఏ వ్యక్తినైనా కులం పేరుతో దూషించి ఉండాలని కోర్టు తేల్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 నేరానికి పాల్పడిన వారికి విధించే శిక్షను సూచిస్తోంది.